హే ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఈరోజు మన లోకీస్ జర్నీ వెళ్తుంది తెలంగాణ స్టేట్లో ఉన్న యాదగిరిగుట్ట టెంపుల్కి. మన లోకీస్ జర్నీ వెళ్తుందంటే తప్పకుండా మిమ్మల్ని కూడా తీసుకెళ్తుంది కదా. మరి ఇంకెందుకు లేటు, ఒకసారి గట్టిగా గోవిందా గోవిందా అనేసేయండి, ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది టెంపుల్కి. కాకపోతే ఇది స్టార్టింగ్ ఆర్చ్ అనమాట, యాదగిరిగుట్ట టెంపుల్ ఆర్చ్. ఇక్కడ బ్రిడ్జ్ కింద ఇలా ఉంటుంది. ఇంకా 5 కిలోమీటర్సే అంట. అక్కడ బోర్డు మీద రాసారు చూడండి, అదిగోండి ఇదే ఆర్చ్. సో ఇంకా ఈ ఆర్చ్ దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే మనం గుట్టకి వెళ్ళిపోతాం, యాదగిరిగుట్ట. ఇక్కడ నుంచి వే మాత్రం సూపర్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, ఫుల్ గ్రీనరీ. అసలు చాలా బాగా చేశారు ఈ వే అంతా కూడా, చూస్తే మీకే అర్థమైపోతుంది కదా. ఇంకొకటి లైట్స్, స్ట్రీట్ లైట్స్ అయితే చూడండి ఎంత బాగా పెట్టారు. అడుగడుక్కి లైట్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. నైట్ వచ్చిన వాళ్ళకి అస్సలు భయమేదు, పైగా అసలు ఇబ్బంది కూడా పడరు లైటింగ్ ఎక్కడా లేదని చెప్పి. ఇంకా ఈ రైట్ సైడ్ అంతా కూడా బ్లూ కలర్ ఇంకా రెడ్ కలర్ పెయింటింగ్ తో చాలా బాగా రాశారు దేవుడి మంత్రాలు. ఓం దండ విక్రమాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, విశ్వంబరాయ నమః, ఇలా చాలా మంత్రాలు అయితే రాశారు. చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. ఇందులో కొన్నైనా మనం చదువుకుంటూ వెళ్తే. ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ లో ఒక లేక్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ లేక్ ని మినీ హుసేన్ సాగర్ అని పిలుస్తారు. ఇక్కడ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు చూడండి, బెంచెస్ పెట్టారు, ఇంకా కొన్ని కొబ్బరి చెట్లు అంతా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. హ్యాపీగా ఇక్కడ కొంచెం సేపు కూర్చొని లేక్ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు మనం. మీకు ఇంకొక విషయం చెప్పాలి, అదేంటంటే యాదగిరిగుట్ట టెంపుల్ కి వచ్చిన వాళ్ళు ఇంకొక 2 ప్లేసెస్ కూడా చూడొచ్చు. అవే భువనగిరి ఫోర్ట్, సురేంద్రపురి. మన లోకీస్ జర్నీలో ఆల్రెడీ భువనగిరి ఫోర్ట్ ఇంకా సురేంద్రపురి ఎలా ఉంటాయో మీకు చూపించేశాను. ఒకవేళ మీరు ఆ ప్లేసెస్ కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ వీడియోస్ లింక్స్ ఇస్తాను, చూడండి. భువనగిరి ఫోర్ట్ నుంచి సురేంద్రపురికి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అదిగోండి మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే సురేంద్రపురి. ఇంకా ఈ సురేంద్రపురి నుంచి యాదగిరిగుట్ట టెంపుల్ కి అయితే జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్. సో ఎవరైనా ఇటు సైడ్ వస్తే మాత్రం సురేంద్రపురి, యాదగిరిగుట్ట టెంపుల్ ఇంకా భువనగిరి ఫోర్ట్ ఈ 3 కూడా కవర్ చేయొచ్చు. ఫైనల్ గా మనం యాదగిరిగుట్టకు వచ్చేసాం. కొండపైన కనిపిస్తుంది కదా టెంపుల్, అదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, యాదాద్రి అంటే యాదగిరిగుట్ట. ఆ కొండ పేరు యాదగిరిగుట్ట, కొండ మీద ఉన్న టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ ఇంకొక పెట్రోల్ బంక్ ఉంది, మనం కూడా ఇంకా టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతున్నాం. పెట్రోల్ బంక్ ఈ రోడ్లో. ఇక్కడ హాస్పిటల్ ఉంది, బేకరీ ఉంది, లాడ్జెస్, ఫంక్షన్ హాల్, ఇంకా డెకరేషన్ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. బోర్డు కనిపిస్తుందా, యాదగిరిగుట్ట. ఇక్కడ అంతా కూడా స్టార్టింగ్ లో కొండ కింద చూస్తున్నారు కదా, షాప్స్, బోలెడు షాప్స్, పూజా ఐటమ్స్ కానీ లేదంటే బొమ్మలు కానీ డెకరేషన్ పీసెస్ ఇంట్లో పెట్టుకోవడానికి అలాంటివన్నీ ఉన్నాయి. లెఫ్ట్ రైట్ మొత్తం ఆ షాప్సే అనమాట. చూస్తున్నారు కదా లైన్గా చాలా ఉన్నాయి. అదిగోండి ఇక్కడ ఏమైనా కావాలనుకుంటే మనం కొనుక్కోవచ్చు. ఇంకా బుజ్జి టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, టిఫిన్ కూడా తినొచ్చు. అక్కడ చూస్తున్నారు కదా రెడ్డి మెస్ కూడా ఉంది, మీల్స్ కూడా మనం హ్యాపీగా తినొచ్చు అనమాట. వెజ్ నాన్ వెజ్ 2 ఉన్నాయంట. అదిగోండి ఇది టెంపుల్ కదా. ఇంకా
పార్కింగ్, అది రైట్ సైడ్ వెళ్ళు. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా పార్కింగ్ అని. ఇక్కడంతా పూల మొక్కలు కూడా భలే నాటారు. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా పార్కింగ్ అని. ఇలా పైకి వెళ్ళాలి మనం మన వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి. హే ఆల్, యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే వచ్చేసాను. మన తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట కదా, సో వచ్చేసాను అనమాట ఫైనల్గా. మనం ఏంటంటే టెంపుల్కి 2 విధాలుగా వెళ్ళొచ్చు. ఒకటి అందరికీ తెలిసిన విషయమే, ఘాట్ రోడ్డు. 2 మెట్లు ఉంటాయి అనమాట. సో మెట్ల దారి కూడా ఉంటుంది ఈ టెంపుల్కి కూడా. సో నేనైతే మెట్ల దారి నుంచి వెళ్దాం అనుకుంటున్నా, నడుచుకుంటూ కొండ మీదకి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఎంట్రన్స్ దగ్గర నుంచి పైకి వెళ్ళడం వరకు, అలాగే టెంపుల్ సరౌండింగ్స్, టెంపుల్ అంతా కూడా ఎలా ఉంటుందో చూస్తూ ఉండండి. మంచిగా దేవుడి పాటలు అలా వస్తున్నాయి, చాలా ప్రెజెంట్గా అనిపించింది వచ్చిన వెంటనే. సో ఎండ మాత్రం గట్టిగానే ఉంది, ఇంకా చూస్తూ ఉండండి. మన యాదగిరిగుట్ట టెంపుల్ అంతా కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. కొత్తగా రీమోడల్ అయింది కదా ఈ టెంపుల్ అంతా కూడా, రెనోవేట్ చేశారు. రెనోవేట్ చేశాక ఎలా ఉంటుందో ఈరోజు మన లొకేషన్లో మీకు చూపించబోతున్నా, ఓకేనా? అదిగోండి ఇదే మనకి మెట్ల దారి అయితే ఉంది. సో మెట్లకి పైకి వెళ్దాం. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దండం పెట్టేసుకొని ఇంక మెట్లకి వెళ్దాం. అదిగోండి స్టెప్స్ వే స్టార్ట్ అవుతుంది. అదిగోండి వెళ్తున్నాను ఇలా. ఇప్పుడు టైము ఆఫ్టర్నూన్ 1:20 అవుతుంది. సో కాళ్ళు విపరీతంగా కాలిపోతున్నాయి, నిజంగా నరకం అని చెప్పాలి. సో ఇక్కడ వాళ్ళు అడిగితే చెప్పారు, పర్వాలేదు మెట్లు ఎక్కడము చెప్పులతో వెళ్ళిపోమ్మా, కాలు కాలితే తట్టుకోలేవు నువ్వు అంటే ఎవరైనా తట్టుకోలేరు, చెప్పులతో వెళ్ళిపోండి అన్నారు. సో ఇంక చెప్పులతోనే చూస్తున్నారు కదా, ఇంక చెప్పుల మీద నడుస్తున్నాను, కాలు కాలుతున్నాయి అని చెప్పి. ఐఎమ్ సారీ, చాలామంది ఇప్పుడు మెసేజ్ చేస్తారేమో అలా చేయకూడదని. కాలు కాలుతున్నాయనే ఉద్దేశంతో, అంతే అండి. ఇంకా ఇలా మెట్లు ఎక్కుతుంటే దేవుడి పటాలు అవన్నీ కూడా ఉన్నాయి, మనం కావాలంటే కొనుక్కోవచ్చు. అదిగోండి ఇక్కడ కూడా దేవుడి సామాన్లు ఉన్నాయి. శివుడి ఆది స్టార్ట్ చూడండి ఎంత బాగుందో. అదిగోండి గోపురం కనిపిస్తుంది కదా, ఇలా మెట్లకి వచ్చాము. ఇంకొంచెం దూరంలో ఉన్నాం. ఇక్కడ స్టార్టింగ్లో యాదాద్రి జలప్రసాదం అని ఉంటుంది, డ్రింకింగ్ వాటర్. ఎవరైనా కావాలనుకుంటే తాగొచ్చు. విషయం ఏంటంటే, ఇందాక స్టార్టింగ్లో వెహికల్ పార్కింగ్ అని చిన్నది చూపించాను కదా, అక్కడ వెహికల్ పార్క్ చేయడానికి లేదు. టెంపుల్ దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకి అంటే ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడ మనం వెహికల్ పార్క్ చేస్తే కొండ మీదకి 2 వీలర్ మీద వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ వెహికల్స్ కొండ కింద పార్క్ చేసి టెంపుల్ ఫ్రీ బస్సెస్ ఉంటాయి, ఫ్రీ బస్సెస్లో కొండ మీదకి తీసుకెళ్తారు. అదే కార్స్లో వచ్చిన వాళ్ళైతే ఒక 500 రూపాయలు పే చేస్తే కొండ మీదకి వాళ్ళ వెహికల్ మీద చేయొచ్చు అనమాట. మేమైతే ఫస్ట్ టైం కదా టెంపుల్కి వస్తున్నామని చెప్పి ఇలా మెట్ల దారి ఎంచుకున్నాము. అక్కడ స్టార్టింగ్లో టెంపుల్ దగ్గర పార్క్ అస్సలు చేయనివ్వరు. టెంపుల్ దగ్గర అసలు ఆ వెహికల్స్ మనం పార్క్ చేయనివ్వను అనమాట. వాళ్ళ దగ్గర మనం కొబ్బరికాయ సెట్ ఉంటుంది కదా, పూల సెట్ 100 రూపీస్ అని చెప్తారు. ఆ కొబ్బరికాయ సెట్ మనం తీసుకుంటేనే వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు పెట్టిన బండి దగ్గర సరౌండింగ్స్లో మనం వెహికల్స్ పార్క్ చేసుకుని ఇస్తారు. లేదంటే అస్సలు చేసుకునేవారు. మనం సైలెంట్గా టెంపుల్ వాళ్ళు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్ దగ్గరికి అయితే కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. చెప్పాను కదా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో అది మంచిగా దేవుడి పాటలు వస్తున్నాయి. ఇంకెళ్ళిపోదామండి. ఇంకా చెప్పులతో వచ్చాను కాబట్టి పర్లేదు. చెప్పులు లేకుండా వస్తే మాత్రం నిజంగా దేవుడు మెట్ల దగ్గర కనిపిస్తాడు. వచ్చిన వాళ్ళు మాత్రం ఎండగా ఉన్నప్పుడు చెప్పులు వేసుకొని వచ్చేసాము, పర్లేదు. ఓకేనా, స్టెప్స్ అయిపోయింది. ఇంక ఇలా మనము దర్శనానికి వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్ అయితే ఒక చిన్న హాల్లో కనిపిస్తుంది, ఈ చిన్నది రూమ్. అదిగోండి ఒక ఎంటీ బిల్డింగ్ అని చెప్పాను కదా,
ఇంకా అక్కడి నుంచి ఇలా వచ్చేసాను. ఇక్కడ క్యూ కాంప్లెక్స్కి దారి అని ఉంది కదా, సో ఇలా వెళ్ళాలి. చూస్తున్నారు ఇక్కడైతే స్టార్టింగ్లో కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఇంకా ఒక టీ పాయింట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మొత్తం షాప్స్ అనమాట. అన్నీ ఇంకా పూజ సామాన్లు అవ్వచ్చు, ఏవైనా. ఇక్కడ ఉంది కదా క్యూ కాంప్లెక్స్కి దారి, దర్శనంకి దారి అని. సో ఇటు వెళ్దాము. ఇటు సైడ్ వెళ్తే చెప్పుల స్టాండ్ ఉంటుందంట. అక్కడ మన చెప్పులు పట్టేసి దర్శనానికి వెళ్ళిపోదాం. జనాలు అయితే కొంచెం పర్లేదు, తక్కువ మంది ఉన్నారు. పైగా ఆఫ్టర్నూన్ టైం వచ్చాను కదా, సో చాలా తక్కువ మంది ఉన్నారు. ఫాస్ట్గా దర్శనంకి వెళ్ళిపోదాము. అది సంగతి. అదిగోండి ఇలా వెళ్తున్నాము. అక్కడ చెప్పుల స్టాండ్ ఉంది, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను, ఉండండి. అదిగోండి ఇక్కడ చూడండి, అలా చిన్నది వేశారనమాట పైన. ఎండగా ఉంటుంది కదా అందుకని చెప్పి. అలాగే అక్కడ చూసారా కోతులు ఉన్నాయి, భలే ఉన్నాయి బుజ్జిగా. ఇంకా టెంపుల్ సరౌండింగ్స్ అంతా ఇలా ఉంటుంది. వాళ్ళు వెళ్తున్నారు కదా, అలాగే మనం దర్శనానికి వెళ్తాం అనమాట. చాలా పెద్ద టెంపుల్, ఎంత బాగుంది తెలుసా. కొత్తగా కట్టారు కదా, అదే రీమోడల్ చేశారు కదా, అలా పాటలు అయితే వినిపిస్తున్నాయి దేవుడివి, ఎంత బాగుందో. సో దర్శనానికి వెళ్తున్నాను, చూద్దాము. వెళ్తున్నా, ఓకేనా. సో ఇలా వెళ్తున్నాను టెంపుల్లోకి. అక్కడ చూడండి దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అని మన వైజాగ్లో ఉంది కదా, అంటే దివీస్ బ్రాంచ్ ఒకటి ఉంది కదా. సో దివీస్ కంపెనీ వాళ్ళు కూడా ఈ టెంపుల్కి డొనేట్ చేశారనమాట కొంత అమౌంట్. చెప్పులైతే అక్కడ పెట్టేశాను, ఒక దగ్గర ప్లేస్ ఉంటే. ఇంక ఇలా దర్శనానికి వెళ్తున్నా. అదిగోండి ఇలా వచ్చేసాము. ఇక్కడ చాలా మ్యాంగోస్ అమ్ముతున్నారు, భలే వస్తుంది స్మెల్. ఇక్కడ 4 వీలర్స్ ఓకే, కానీ 500 పే చేస్తే రావచ్చు. 2 వీలర్స్ అసలు ఎలా లేదండి. మరి ఎలా వచ్చారో ఏమో నాకు తెలియట్లేదు. ఇంకోండి ఇంక ఇలా దర్శనానికి వెళ్ళిపోవడమే. ఈ టెంపుల్ నైట్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది తెలుసా ఈ టెంపుల్. అసలు ఈ టెంపుల్ అందము మనకి నైటే కనిపిస్తుంది, అంత అద్భుతంగా కనిపిస్తుంది నైట్ టైం. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా బస్సెస్, అవే కొండపైకి కొండ కిందకి వెళ్ళే ఫ్రీ బస్సెస్ అనమాట. టెంపుల్ వాళ్ళు ఏర్పాటు చేశారు అవి. సో ఇంకా ఇక్కడ వరకు కెమెరాలో ఎంతవరకు కుదిరితే అంతవరకు ట్రై చేస్తా కెమెరా వీడియో తీయడం, ఓకేనా. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఈ వే నుంచి వచ్చేస్తాము. చాలా 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 పెద్ద టెంపుల్, లోపల ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఆల్రెడీ మీకు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే చూపించాను కదా. సో ఇదనమాట సరౌండింగ్స్ అంతా కూడా. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది మాకు దర్శనం అయితే. చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఒకసారి రౌండ్ తిప్పుతాను చూడండి. స్వయంభువుగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామికి 13th సెంచరీలో ఇక్కడ ఒక చిన్న టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ 2016లో ఈ టెంపుల్ రెనోవేషన్ స్టార్ట్ చేశారు. 2022కి కంప్లీట్ అయ్యింది. అసలు రూపురేఖలు మార్చేశారు చూడండి. ఎంత అంటే ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారంటే అసలు ఇక్కడికి వచ్చి మనం ఎంతసేపు చూసినా తనివి తీరదు. టెంపుల్ అంత బాగుంటుంది. మెయిన్గా నైట్ టైం రండి. ఈవినింగ్స్ నైట్ టైం అయితే లైటింగ్ ఉంటుంది. అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఈ టెంపుల్ వ్యూ అంతా. నిజంగా కేసీఆర్ గారు సీఎంగా ఉన్న టైంలో అసలు ఎంత బాగా చేయించారు ఈ టెంపుల్ రెనోవేషన్ అయితే. తప్పకుండా మీరు ఎవరైనా ఇటు సైడ్ వస్తే ఈ యాదగిరిగుట్ట టెంపుల్ అస్సలు మిస్ అవ్వకండి. పోనీ ప్రత్యేకంగా ఈ టెంపులే చూడడానికి రండి, నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా అంతకు మించి ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ కూడా మీకు దొరుకుతుంది ఈ టెంపుల్లో. ఇంకా ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత
ఆచార శాఖ ఇది చూస్తున్నారు కదా. ఇంకా ఇదేమో అన్నదానంకి మనము విరాళాలు ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు లోపలికి వెళ్ళి. చాలా మంది ఉన్నారు, కొంచెం ఈ ఎండ తగ్గింది, చాలా బెటర్. అక్కడ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా దర్శనం లైన్ అన్నమాట, క్యూ. సో అలా లోపల దర్శనం చేసుకుని వచ్చేసాక ఇది అవుట్, టెంపుల్ అవుట్. సో టెంపుల్ అంతా మనం చూసి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా ఇలా కిందకి వెళ్ళిపోతాం. శివలింగము అంటే శివాలయం అన్నమాట. శివపార్వతులు ఇద్దరు ఉంటారు. మనం దండం పెట్టుకుంటాం అన్నమాట ఇక్కడ. చాలా బాగుంది. సో ఇలా ఉంటుంది సరౌండింగ్స్ అంతా. శ్రీ పర్వత వర్ధని సమేత రామలింగేశ్వర స్వామి వారి శివాలయం ఇది. ఫస్ట్ శివుడు ఉంటారు, అంటే శివలింగం ఉంటుంది. ఫస్ట్ శివలింగం దర్శనం చేసుకున్న తర్వాత లోపల శివపార్వతులు ఇద్దరు ఉంటారు, దర్శనం చేసుకుంటాము. ఇలా దర్శనం చేసుకుని డౌన్ దిగుతూ ఉంటే తర్వాత మనకి శివాలయం కనిపిస్తుంది. శివాలయంలో కూడా శివుని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా పెట్టారు, రింగులు. ఇక్కడ ఈ రైట్ సైడ్ అలాగే ఈ లెఫ్ట్ మొత్తం కూడా ఇలాంటివి పెట్టారనమాట. సో దేవుడి తాడులు, ఉంగరాలు అలాంటివన్నీ పెట్టారు. అక్కడ చూస్తున్నారా చిలక ఉంది, చిలక జోష్యం చెప్తాం, చిలక జోష్యం అదనమాట. ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఇలా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ చాలా చాలా మంచి విషయం అండి. అలాగే వ్యూస్ కూడా ఎక్కడి నుంచైనా భలే కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు డొనేట్ చేశారనమాట. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంకా దర్శనం అయిపోయింది. ఆల్రెడీ మీకు వ్యూ అయితే చూపించాను కదా, ఆసము కొండ దగ్గర నుంచి వ్యూ కూడా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన లోకీస్ జర్నీలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.